ప్రజాతంత్ర ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి మన ప్రత్యేక కార్యక్రమం ప్రజా ఉద్యమాల జాతీయ వేదిక 30వ మహాసభలు హైదరాబాదులో జరగబోతున్నాయి. మార్చి 1 నుంచి 4వ తేదీ వరకు నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో. ఈ సదస్సు చాలా ముఖ్యమైనటువంటిది. అంటే 30 సంవత్సరాల వేదిక ఏ అంశాలు భారత రాజకీయాల్లోకి తీసుకొచ్చింది, ఏ అంశాల గురించి మాట్లాడబోతోంది. ఈ జాతీయ వేదిక ఒక సంస్థ కాదు, అనేక సంస్థల అనేక అంశాల సమాహారం. దాదాపు 200 పైగా దీంట్లో భాగస్వామ్యమైనటువంటి అంశాలు ఉన్నాయి, సంస్థలు ఉన్నాయి. రైతులు కావచ్చు, గృహ కార్మికులు కావచ్చు, భూ నిర్వాసితులు కావచ్చు, లేకపోతే పెద్ద ప్రాజెక్టుల ద్వారా నిర్వాసితులైన వాళ్ళు కావచ్చు, అనేక రకాలైనటువంటి అంశాలు, ఉద్యమాలు దీంట్లో భాగస్వామిగా ఉన్నాయి. మతతత్వానికి వ్యతిరేకంగా, అట్లానే నూతన ఆర్థిక రాజకీయాలు సామాన్యమైనటువంటి ప్రజల మీద మోపినటువంటి భారాన్ని వ్యతిరేకిస్తూ 1992లో ఈ జాతీయ వేదికకి అంకురార్పణ జరిగింది. దాదాపు 4 సంవత్సరాలు పనిచేసిన తర్వాత అందరూ ఒక 15 రాష్ట్రాల గుండా ఒక ప్రయాణం చేశారు, ఒక పాదయాత్ర లాంటిది చేశారు. చేసి మిగతా అందరినీ కలుపుకుంటూ 96లో ప్రజా ఉద్యమాల జాతీయ వేదికగా ఏర్పడ్డారు. అప్పటి నుంచి కూడా దేశంలో జరుగుతున్నటువంటి ప్రతి ప్రజాస్వామ్యక ఉద్యమాన్ని ఈ వేదిక ద్వారా అడ్రస్ చేస్తూ వచ్చారు, కలుపుకుంటూ వెళ్ళారు. ఎందుకనంటే ఇవన్నీ కూడా ఒకదానికొకటి పరస్పరం ఆధారితమైనటువంటి అంశాలు. వీటిలో ఈరోజు మాట్లాడబోతున్నటువంటి అంశం, ఈ సదస్సులో కూడా రాజ్యాంగ పరిరక్షణ, ప్రజాస్వామ్య పరిరక్షణ, పర్యావరణ పరిరక్షణ. అంటే వినటానికి 3 వేరువేరు అంశాలుగా అనిపించినప్పటికీ కానీ ఒకదానికొకటి సంబంధం ఉన్నటువంటి అంశం. ప్రజాస్వామ్యం అనేటటువంటిది మనం భారత స్వతంత్ర కాలం నుంచి స్వతంత్రం వచ్చిన తర్వాత తీసుకున్నటువంటి స్ఫూర్తి. రాజ్యాంగంలో అనేక సమూహాల, భిన్న సమూహాల హక్కులకి బాధ్యత పడినటువంటి సందర్భం అది. అట్లానే పర్యావరణం, ఇవన్నీ కూడా ఈరోజు ఎందుకు ప్రమాదంలో ఉన్నాయని చెప్పి ఎందుకు ఇంతమంది మాట్లాడవలసి వస్తుంది అని అంటే, దేశంలో జరుగుతున్నటువంటి రాజకీయాలలో వీటిని పూర్తిగా తీసివేసి మార్చాలనేటటువంటి ప్రయత్నం. రాజ్యాంగాన్ని మార్చాలి, ప్రజాస్వామ్య స్ఫూర్తిని దాన్ని ధ్వంసం చేయాలి, పర్యావరణాన్ని అయితే పూర్తి స్థాయిలో కార్పొరేట్లకు ధారాదత్తం చేసి ధ్వంసం చేయాలనేటటువంటి ప్రయత్నాలు చాలా బలంగా నడుస్తూ ఉన్నాయి. సామాన్యమైనటువంటి ప్రజల జీవితాలు చాలా దిగజారిపోతూ ఉన్నాయి. ఏ రకమైనటువంటి హక్కులు లేకుండా పోతున్నటువంటి పరిస్థితుల్లో హైదరాబాదులో జరుగుతున్నటువంటి ఈ సదస్సు చాలా ముఖ్యమైనటువంటిది. దీని ద్వారా ఎన్నో రకాలైనటువంటి కార్యాచరణలకి రూపం దాల్చబోతున్నారు. వీటన్నిటిని గురించి కూడా తెలుసుకుందాము. మొదటి నుంచి కూడా దీంట్లో పాల్గొన్నటువంటి వ్యక్తులతో మాట్లాడదాము. ఇప్పుడు నిర్వహణలో భాగమైనటువంటి సంస్థలు, సభ్యుల వాళ్ళతో కూడా మాట్లాడదాము, తెలుసుకుందాము. ఒకటి హైదరాబాద్ ప్రజలు కూడా ఈ సదస్సులో పెద్ద ఎత్తున కదిలి రావాలని చెప్పి, అట్లానే గాయకులు, పెయింటర్స్, ఆర్టిస్టులు అందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయాలని చెప్పి నిర్వాహకులు కోరుతున్నారు. ఇప్పుడు మీరా సంఘమిత్ర జాతీయ కార్యదర్శితో మాట్లాడదాం. హాయ్ మీరా. హాయ్ సజ్జయ్ గారు. సో NAPM, నేషనల్ అలయన్స్ ఆఫ్ పీపుల్స్ మూవ్మెంట్, దీన్ని ప్రారంభం నుంచి ఉన్నటువంటి ఉద్దేశాలు,
వీటిని మనము ఇప్పుడు జరగబోతున్నటువంటి కాన్ఫరెన్స్ వీటన్నిటి గురించి కూడా తెలుసుకోవాలని అనుకుంటుంది ప్రజాతంత్రం. ప్రజా ఉద్యమాల జాతీయ వేదిక దాదాపు 3 దశాబ్దాలుగా మన దేశంలో వేరే వేరే అభ్యుదయ భావాలతో పాటు పనిచేస్తున్న ప్రజా సంఘాలు, ప్రజా ఉద్యమాలు ఒక జాతీయ కలయిక. చాలా రాష్ట్రాల్లో ప్రెజెన్స్ ఉంది. జాతీయ స్థాయిలో కూడా ప్రజా ఉద్యమాల జాతీయ వేదిక సక్రియంగా పనిచేస్తుంది. ముఖ్యంగా 90లలో 2 ముఖ్యమైన నేపథ్యాలు. ఒకటి, అప్పుడు జరిగిన బాబ్రీ మసీదు విధ్వంసం, అదొక ముఖ్యమైన నేపథ్యం. అండ్ అదే సమయంలో ఈ ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ, ఇటువంటి ఒక అంతర్జాతీయ స్థాయిలో కూడా ఎకనామిక్ పాలసీలో ఏ విధంగా అయితే చేంజెస్ వచ్చాయో అది మన దేశంలో కూడా చేంజెస్ మనం చూసాము. సో ఆ నేపథ్యంలో అప్పుడు పనిచేస్తున్న చాలా ప్రజా సంఘాలు, అవి నర్మదా బచావ్ ఆందోళన కావచ్చు, అప్పటికే చాలా ఒక ఇంటెన్స్ స్ట్రగుల్లో ఉన్న మూవ్మెంట్స్, మజ్దూర్ కిసాన్ శక్తి సంఘటన లాంటి మూవ్మెంట్ కావచ్చు, నేషనల్ ఫిష్ వర్కర్స్ ఫోరం కావచ్చు, ఇలా ఛత్తీస్గఢ్ ముక్తి మోర్చా, సో ఇలాంటి రకరకాల ప్రజా సంఘాలు, ప్రజా ఉద్యమాలు రైతుల పక్షాన, కార్మికుల పక్షాన, నిర్వాసితుల హక్కుల కోసం, మత్స్యకారుల హక్కుల కోసం, బడుగు వర్గాల హక్కుల కోసం పనిచేస్తున్న ఈ సంఘాలన్నీ వాళ్ళు అప్పుడు ఏమనుకున్నారంటే, మనం విడివిడిగా అయితే మనం ఖచ్చితంగా మనం ప్రజల హక్కుల కోసం పోరాడుతున్నాము, కానీ ఐక్యంగా మనం లేవనెత్తుతున్న ప్రశ్నలు మొత్తం వ్యవస్థకు సంబంధించింది, అవి ఇష్యూ స్పెసిఫిక్ మాత్రమే కాదు, వ్యవస్థ మార్పు కోసం మనం పోరాడుతున్నాము, కాబట్టి ఒక ఐక్యత అవసరం. అందుకనేసి ఆ ఉద్దేశంతో పాటు ఈ కూటమి ఏర్పడడం అన్నది జరిగింది. ఎవరు అంటే దీన్ని ఇనిషియేట్ చేసినటువంటి వాళ్ళలో ముఖ్యులు ఎవరున్నారు? అప్పుడున్న కార్యకర్తల్లో చాలా మంది కార్యకర్తలు, ఇంక్లూడింగ్ మేధా పాట్కర్ గారు, అరుణా రాయ్ గారు, థామస్ కొచ్చేరి గారు, సంజయ్ ఎంజీ గారు, సో చాలా మంది సామాజిక కార్యకర్తలు ఈ ప్రాసెస్లో భాగంగా ఉన్నారు. అండ్ ఒక ముఖ్యమైన స్ట్రెంగ్త్ ఎన్ఏపిఎం ప్రాసెస్ ఏంటంటే, ఇందులో రకరకాల ఐడియాలజీస్ కలిగిన వాళ్ళు, గాంధీయన్స్ కావచ్చు, సోషలిస్ట్ కావచ్చు, అంబేద్కరైట్స్ కావచ్చు, మార్క్సిస్ట్ కావచ్చు, సో అన్ని అభ్యుదయ ప్రోగ్రెసివ్ ఐడియాలజీ మూవ్మెంట్ లీడర్స్ కూడా ఈ ప్రాసెస్ స్టార్టింగ్ నుంచి ఉన్నారు. అండ్ ఆ ఐడియాలజికల్ ఎక్స్చేంజ్లో ఒక ఛాలెంజ్ ఉంటుంది, టెన్షన్ ఉంటుంది, కానీ ఆ ఎక్స్చేంజ్లో ఒక రిచ్నెస్ కూడా ఉంటుంది. సో అది ఎన్ఏపిఎం ప్రాసెస్లో కూడా రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. దాన్ని పీపుల్ స్ట్రగుల్స్తో పాటు కనెక్ట్ చేస్తూ దాన్ని ముందుకు తీసుకెళ్ళారు. ఇప్పుడు అంటే ఒక దాదాపు 30 ఏళ్ల పాటు ఈ ప్రయాణం నడుస్తూ వచ్చింది. ఈ ప్రయాణంలో అంటే ఎన్నో రకాలైనటువంటి పోరాటాలు, ఉద్యమాలు, అంశాలు దీంట్లో భాగమవుతూ వస్తున్నాయి. ప్రతి చోట ప్రతి సంవత్సరము లేకపోతే ఈ సదస్సులు జరుగుతూనే ఉన్నాయి. అయితే కొన్ని ముఖ్యమైనటువంటి మైలురాళ్ల వంటి ఉద్యమాల గురించి చెప్తే బాగుంటుంది. రకరకాల ఉద్యమాలు ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ ఎన్ఏపిఎంకి ముందు నుంచి ఒక హర్సూద్ ర్యాలీ అనేసి చాలా పెద్దది మధ్యప్రదేశ్లో, ఆల్మోస్ట్ వేలాది మంది, 50,000 కంటే ఎక్కువ మంది ఆ హర్సూద్ ర్యాలీ, వికాస్ చాహియే వినాష్ నహీ అన్న ఒక ఆ నినాదంతో అప్పటి నుంచే స్టార్ట్ అయింది. కానీ దాని తర్వాత నర్మదా ఆందోళన కావచ్చు, మత్స్యకారులు చాలా పెద్ద స్థాయిలో అప్పుడు సేవ్ వాటర్ సేవ్ లైఫ్ అన్న ఒక చాలా పెద్ద మూవ్మెంట్ మత్స్యకారులు జరిగింది. అదేవిధంగా ఏ రాష్ట్రంలో ఇది మత్స్యకారులది? ఇది కోస్టల్ స్టేట్స్ లో, ఇంక్లూడింగ్ ఫ్రమ్ హరే కృష్ణ దేవ్నాథ్ లాంటి వాళ్ళు బెంగాల్లో, థామస్ కొచ్చేరి కేరళలో, సో కోస్టల్ స్టేట్స్ మొత్తంలో చాలా ఒక పెద్ద స్థాయిలో. ఇన్ఫాక్ట్ ఎన్ఎఫ్ఎఫ్ హెస్ బీన్ వన్ ఆఫ్ ద కీ ఫౌండింగ్ మెంబర్స్ ఆఫ్ ఎన్ఏపిఎం. సో మత్స్యకారుల పోరాటాలు కావచ్చు, అదే విధంగా జార్ఖండ్లో కోయల్కారో లాంటి పోరాటాలు కావచ్చు, బెంగాల్లో దామోదర్ వ్యాలీకి సంబంధించిన పోరాటం కావచ్చు, ఎంకేఎస్ఎస్ లాంటి పోరాటం, బర్గి డ్యామ్కి సంబంధించిన పోరాటం. సో ఇలా చూసుకుంటూ పోతే రకరకాల స్ట్రగుల్స్. అండ్ ఎన్రాన్కి అగేన్స్ట్ గా ఎనర్జీ రిలేటెడ్ ఇష్యూస్ కావచ్చు, డబ్ల్యూటీఓ, అప్పుడు డబ్ల్యూటీఓ చాలా ఒక మేజర్ ఇష్యూగా ఛాలెంజ్గా ఉండింది. సో దానికి సంబంధించింది ప్లాచిమాడా స్ట్రగుల్ కేరళ. సో ఇలాంటి డైవర్స్ స్ట్రగుల్స్. అండ్ మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఫర్ ఇన్స్టెన్స్ మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ వృత్తిదారుల యూనియన్ లాంటి అగ్రికల్చరల్ వర్కర్స్తో పాటు పనిచేసే సంఘాలు కూడా ముందు నుంచి మూసీ బచావ్ ఆందోళన మన హైదరాబాద్లోని దాదాపు ఒక 2 దశాబ్దాలుగా ఇలాంటి చాలా ముఖ్యమైన పోరాటాలు. సో ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, ఆదివాసీ ప్రాంతాలు, మిగతా గ్రామీణ ప్రాంతాలు, పట్టణ ప్రాంతాలు, సో వేరే వేరే ప్రాంతాల్లో ప్రజల సమస్యల్ని రేస్ చేసే ఒక కలెక్టివ్ జర్నీ ఎన్ఏపిఎంతో పాటు. ఈ మధ్య కాలంలో ఎన్ఏపిఎం తరపు నుంచి చాలా వేదికల్ని ప్రారంభించారు. అంటే ఈ వేదికల ఉద్దేశము రకరకాల వేదికలు మొదలైనట్టు. రైట్. సో అంటే గత 5 ఏళ్లలో ముఖ్యంగా ఇది ఒక ముఖ్యమైన ప్రయత్నం జరిగింది. అంటే మనం ఒక
లార్జర్ ప్రాసెస్గా పనిచేస్తున్నప్పటికీ చాలాసార్లు ఏమనిపిస్తుందంటే స్పెసిఫిక్ అలయన్స్లో కూడా థీమాటిక్ ఫోకస్ అవసరం ఉంటుంది. మన విజన్ చాలా బ్రాడ్గా కావచ్చు, కానీ పనిచేసే క్రమంలో కొంత థీమాటిక్ ఫోకస్ గా పని చేస్తున్నప్పుడు చాలా మంది ఇంకా కలిసి వస్తారు. అండ్ ఆ ఫోకస్ తో పాటు మళ్ళీ మనం ఒక వైడర్ విజన్ తో పాటు పని చేయొచ్చు. సో ఆ ఉద్దేశంతోనే గత 2-3 ఏళ్లలో వ్యవసాయ హక్కులకు సంబంధించి ఇన్ఫాక్ట్ ఆ జాతీయ సదస్సు ఇక్కడ హైదరాబాద్ లోనే 2 ఏళ్ల క్రితం జరిగింది. కార్మికుల హక్కుల వేదిక కావచ్చు, యూత్ ఇన్కలాబీ యువ మంచ్ అనేది లుధియానాలో ఒక మీటింగ్ తర్వాత జరిగింది. స్త్రీవాద వేదిక పూణేలో సావిత్రిబాయి ఫాతిమా షేక్ ప్రోత్సాహం ఇది ఎంకరేజ్మెంట్తో జరిగింది. అదేవిధంగా లాయర్స్ ఫోరం కోల్కతా మీటింగ్ తర్వాత జరిగింది. అర్బన్ స్ట్రగల్స్ ఫోరం పట్టణ పోరాటాల వేదిక అది బాంబే జాతీయ మీటింగ్ తర్వాత జరిగింది. ఇంకా రివర్ వ్యాలీ ఫోరం రివర్స్ కోసం పనిచేసే సంఘాలందరూ కలిసి రివర్ వ్యాలీ ఫోరం హోషంగాబాద్లో. సో ఇలాంటి రకరకాల ఇనిషియేటివ్స్ అండ్ లేటెస్ట్గా క్లైమేట్ జస్టిస్, ఎందుకంటే ఇవాళ ప్రపంచంలో మనం చూస్తున్నాము ఒక తీవ్రమైన సమస్య మొత్తం ఈ క్లైమేట్ జస్టిస్. సో అందుకనేసి ఒక క్లైమేట్ జస్టిస్ ఫోరం కూడా అన్ని స్ట్రగల్స్ని కనెక్ట్ చేస్తూ ఆ వేదిక కూడా ఏర్పడడం అనేది జరిగింది. ఇప్పుడు ఈ కాన్ఫరెన్స్ తర్వాత తీసుకోబోతున్నటువంటి అంటే వే ఫార్వర్డ్ ఎట్లా ఉంటుంది భవిష్యత్ కార్యాచరణ NAPM? 30 ఏళ్ళు అన్నది అదొక చాలా ముఖ్యమైన మైలురాయి. సో ఆల్మోస్ట్ ఒక 2 generations ఆఫ్ కార్యకర్తలు సంఘాలు ఈ మొత్తం వేదికతో పాటు ప్రయాణించారు. ఒక 3rd generation రెడీగా ఉంది ఒక రకంగా చూస్తే. అండ్ ఈ అన్ని వేదికల్లో కూడా మనకు అటువంటి కార్యకర్తలు మిత్రులు సంఘాలు అందరూ కనిపిస్తున్నారు. సో ఒక ఎనర్జైజింగ్ ప్రాసెస్, ఒక ఛాలెంజింగ్ ప్రాసెస్ ఇది, రిఫ్లెక్షన్ టైం కూడా, బట్ ఎనర్జైజింగ్ ప్రాసెస్ కూడా. సో మాకు ఖచ్చితంగా చాలా మంది మిత్రులు అంటే పాత మిత్రులు కూడా ఖచ్చితంగా ఉంటారు, కానీ కొత్తగా బాధ్యతలు తీసుకొని అంటే ఈ వేరే వేరే ఇష్యూస్ని కలుపుకుంటూ వేదికలు ఏవైతే గత కొన్ని ఏళ్లలో కూడా ఒక్కొక్క వేదిక పని మనం విస్తృతంగా చెప్పుకుంటూ పోతే చాలా చాలా ఉంది. కానీ ఆ ఒక్కొక్క వేదిక సపరేట్గా కాకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూనే కలెక్టివ్గా, అందుకనేసి ఇవన్నీ NAPM ఎకోసిస్టమ్ ఒక అంబ్రెల్లా కిందనే దీన్ని ఆర్గనైజ్ చేయడం జరిగింది. సో దట్ ఆ కలెక్టివ్ విజన్తో పాటు ముందు పని చేయగలుగుతారు. అండ్ ముఖ్యంగా ఇవాళ దేశం ఉన్న పరిస్థితుల్లో అవే ఇన్ఫ్యాక్ట్ ఈ మన కాన్ఫరెన్స్ థీమాటిక్ ఇది కూడా క్లైమేట్ జస్టిస్, పర్యావరణాన్ని కాపాడుకోవడం, రాజ్యాంగ విలువల్ని కాపాడడం అండ్ ప్రజాస్వామ్యాన్ని ముఖ్యంగా కాపాడడం. సో ఇవాళ దేశం ఉన్న పరిస్థితుల్లో ఇవి 3 చాలా చాలా అవసరం. సో అన్ని ఏ వేదిక అయినా NAPMది ఈ 3 థీమ్స్ ఇన్ఫ్యాక్ట్ వాటికి వర్తిస్తాయి. సో ముఖ్యంగా వర్కింగ్ క్లాస్ స్ట్రగల్స్ని హైలైట్ చేస్తూ ఒక నిజమైన ఒక ప్రోగ్రెసివ్ పాలిటిక్స్, ప్రోగ్రెసివ్ ఇండియా వైపు వెళ్ళాలన్న ఒక ఉద్దేశం. ఓకే, ఇప్పుడు ఈ కాన్ఫరెన్స్లో ఎవరెవరు దేశవ్యాప్తంగా ఎవరెవరు ముఖ్యులైనటువంటి వాళ్ళు రాబోతున్నారు? ఇందులో చాలా మంది దాదాపు 20 రాష్ట్రాల నుంచి చాలా మంది ప్రజా సంఘాలు పీపుల్ స్ట్రగల్స్ నుంచి వస్తున్నారు. స్పీకర్స్గా మనం చెప్తే కొంతమంది ఫస్ట్ ప్యానెల్లో ప్రొఫెసర్ రోజ్మేరీ నాగాలాండ్ నుంచి, నాగా మదర్స్ అసోసియేషన్, అదేవిధంగా TM కృష్ణ గారు మ్యూజిషియన్ ఫ్రమ్ తమిళనాడు, అరుణా రాయ్ గారు ఉన్నారు, ప్రశాంత్ భూషణ్ గారు ఉన్నారు, దు సరస్వతి యాంటీకాస్ట్ యాక్టివిస్ట్ కర్ణాటక నుండి, మన ప్రొఫెసర్ హర్గోపాల్ గారు అండ్ శాంతా సిన్హా గారు హైదరాబాద్ నుండే వాళ్ళు సెషన్స్ చైర్ చేస్తారు, సోనం వాంగ్చుక్ ఫ్రమ్ లడాక్, ఆశీష్ కోఠారి, అడ్వకేట్ షాహరుఖ్ ఆలం. సో ఇలాంటి చాలా మంది కార్యకర్తలు, వక్తలు ఉంటారు. అండ్ వీళ్ళతో పాటు ముఖ్యంగా ప్రజా సంఘాల నుంచి, పోరాటాల నుంచి, ఇప్పుడు ఒడిశా నుంచి చాలా మంది ఆదివాసీ స్ట్రగల్స్, మధ్యప్రదేశ్ నుండి, మహారాష్ట్ర నుండి, ఛత్తీస్గఢ్ నుంచి, సో వర్కింగ్ క్లాస్ స్ట్రగల్ యూనియన్స్ వాళ్ళు కూడా చాలా మంది వస్తారు. ఓకే ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మనం ఇప్పుడు NAPM ప్రారంభం నుంచి కూడా మొదలైన రోజు నుంచి కూడా ఉన్నటువంటి అరుంధతి దురు గారు ఈ సదస్సు నిర్వహణలో ఏర్పాట్లలో భాగంగా ఇక్కడ ఉన్నారు. తనతో ఈ ప్రయాణం ఎలా జరిగింది, NAPM ప్రయాణము, ఈ 30 సంవత్సరాల ప్రయాణంలో తన పాత్ర ఏంటి అనేది తెలుసుకున్నాం. తను ముంబై నివాసి, కానీ ఇప్పుడు లక్నోలో ఉంటున్నారు. హాయ్ అరుంధతి. హాయ్.
Please tell about NAPM and its journey. Well, NAPM, as you know, though started in 1994, actually it began, the whole discussion began even much before, when I was part of Narmada Bachao Andolan as a full-time activist at that time. And I think hopefully people like you who have been part of the struggle will remember, we had also gathered in a place called Harsood in 1989, where we tried to there were lakhs of people and many thousands of movements from all India came together to challenge the development paradigm, which was actually basically leads into the more poverty and unjust and also the exploitation of nature and environment. So challenging and establishing a new development, which is a people focus, which is an environment focus, which is a climate focus, and which is justice focus. So that time it had happened, and there have been various efforts even before NAPM was formed by the NAPM people only, people who were the founder of the NAPM, to bring the many movements together. So one of the major one before that was in, like I just said, in 1989 was Harsood, where from Baba Amte to Swami Agnivesh, everybody were together, and they were, more than 5 lakhs people who joined in Harsood, which was one of the town which is getting submerged due to Narmada Dam. Then in 92, we all know our country went through the whole thing about, the demolition of the Babri Masjid. There were two things which were happening, and we thought they are actually the two sides of the same coin. One was the issue of the communalism, which was shown, and which was after that whole Rath Yatra, and the country went into turmoil, and which finally ended into the Babri Masjid demolition and assault on this secular fabric and the justice and the whole absolutely repression of the minorities and also on the faith and constitution. That one time, at the same time, if you remember, in 90s, the whole world and India also went into the whole liberal and capitalist and agenda, where they signing by the Dunkel draft and agreeing to the WTO terms. And we thought this both communalism and this aggressive entry of capitalism, where in the name of bringing the world together, actually you are taking away the rights and resources of poor people which belong to everyone. So we thought that was happening at the same time, and those are the issues which are of the, going together actually. And we all were against it, because we were seeing that this is actually taking the country thousands years backward and actually taking away everybody's resources and the rights. So that's how the National Alliance of People's Movement was born, where many people from different part of country, which are part of the people's movement basically, which came together. When was the first meeting happened? The first meeting happened in Delhi, in Ramlal ground. That happened in 93. There were many people, smaller meeting, but the announcement took place in 94, and that time there was Thomas Kocheri. There were also Gandhians like Siddharath Dhadda, Banwarilal Sharma, Medha, Aruna, Gabriel, Chennaya. There were many people, from all over the country. People came. There were people from Andhra, from fighting against the displacement. There were people who were fighting against the nuclear armament. There were also people who were, taking the issue of the tribal rights, gender rights. Everybody came together. And so that happened, and then NAPM was formed, as you know. How many participants? And there were, I think, more than 4,000 or something. It was a huge meeting. Huge. Because many people came together, and Harsood, it was lakhs. And so there was this effort to, take that people should, there was this realization that unless we put in because we were all in different movements, and we were helping each other, we thought unless we put in our energies and thoughts together, we will not be able to stop this onslaught on the democratic rights and the constitution in the country. And that realization was the birth of NAPM, that we need to all come together from Kashmir to Kanyakumari to East West, and then we should bring together our energies, and that's how the National Alliance of People's Movement was born. As you know, and then it has progressed through various, and there are more than now 400 movements which are part of it. NAPM from the beginning has been a non-institutional in that sense. It never got registered, and also non-funded, because that was one of the decision, not to have decided by the funding or foreign funding, but to put in the people's resources to build completely dependent on the people's contribution. Even today in this convention, also we have made appeal to
hundreds and thousands of friends who are generously donating and trying to get the thing, because the people are who are against the what's happening in the world, in the injustice and the democratic rights assault. So that's how NAPM has always functioned. And there have been many movements, including Narmada Bachao Andolan, the whole issue of the labor rights, the whole issue of unorganized workers, which was led by Gitamma and people in Tamil Nadu, and also nationally. So there were all these fish workers' rights. I mean, Thomas Kocheri and all these people, and from everywhere. I mean, today also all these movements are still part of NAPM. So that's how it has progressed, and aggressively it has taken more and more as we see the more secular fabric of the country getting assaulted. Now we are seeing in the last 10-15 years. I think, and there's also assault. We know that many of our fellow activists are now in jail. There's a more repression. Constitution itself there. There is, to change. Actually when it happened in 9/24, I think there was more chance of people voicing their opinion. There were places that we could come and protest. As we all know that there are absolutely no place to protest. There's no place to dissent anymore in this country. So I think this convention in a way is a voice of voiceless to say that we are here, we matter, and we want to say, and you have to listen to us. I mean, that's a challenge to the state, and this is the policy, this is the what poor people want. And that's why we are coming. We are also have this NAPM from the beginning, also had this thing of we are just not going to oppose, but we'll also come up with an alternate vision. So if you see our earlier documents and even today's document, and we'll come up in the resolution and what the way forward, there's also vision then how should the development should be. Because it's not enough just to challenge or oppose it, but to develop a new world. And we feel that new world is possible, and that has to be just world. And then how that is possible, that is one of the things also NAPM which we are trying to achieve. ప్రజా ఉద్యమాల జాతీయ వేదికలో అనేక రంగాల నుంచి అనేక అంశాల మీద పనిచేస్తున్నటువంటి సంస్థలు, ఉద్యమాలు కూడా భాగస్వామిగా ఉన్నాయి. అందులో ప్రధానంగా వ్యవసాయ రంగం మీద తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పనిచేస్తున్నటువంటి రైతు స్వరాజ్య వేదిక, దాని బాధ్యులు కిరణ్ విస్సా గారు ఉన్నారు. కిరణ్ విస్సా గారు ఇక్కడ జరుగుతున్నటువంటి మహాసభల ఏర్పాటులో ప్రధానమైనటువంటి బాధ్యతలో ఉన్నారు. కిరణ్ విస్సా గారితో మాట్లాడి ఈ సదస్సులో ఏమేమి అంశాల మీద మాట్లాడబోతున్నారు, ఎలాంటి నిర్ణయాలు తీయబోతున్నారు అనే దాని గురించి తెలుసుకుందాం. హలో కిరణ్. ఇప్పుడు ఈ కాన్ఫరెన్స్ జరగబోతోంది, 30 సంవత్సరాల కాన్ఫరెన్స్. దీంట్లో ఏ అంశాల మీద ప్రధానమైనటువంటి ఫోకస్ ఇస్తున్నారు? అంటే ఇది 30 ఏళ్ల కాన్ఫరెన్స్ కాబట్టి తప్పనిసరిగా అసలు 30 ఏళ్ల జర్నీ ఎట్లా ఉంది, ఆ ప్రయాణము, దాంట్లో కొన్ని ముఖ్యమైన సాధించిన విజయాలు ఉద్యమాల తరఫున, అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఛాలెంజెస్ ఏమిటి, ఈ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో భవిష్యత్తు ప్రణాళిక ఎట్లా ఉండాలి, ఇవన్నీ తప్పనిసరిగా చర్చలో ఉంటాయి. అంతేకాకుండా ముఖ్యంగా మొదటి రోజు 2 చాలా ముఖ్యమైన ప్లీనరీ సెషన్స్ ఉన్నాయి. ఒకటి అసలు ఈ మొత్తము కాన్ఫరెన్స్ థీమే డిఫెండింగ్ డెమోక్రసీ అని, అంటే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవడము, రాజ్యాంగ హక్కులు, అదేవిధంగా వాతావరణానికి సంబంధించిన పర్యావరణానికి సంబంధించిన హక్కులు, వీటిలన్నిటి గురించి అదొక థీమ్. ఈ 3 అంశాల నేపథ్యం ఏంటంటే, ఒకటి ఈ 30 ఏళ్ల ప్రయాణంలో NAPM ప్రజా ఉద్యమాల జాతీయ వేదిక పనిచేసిన రకరకాల అంశాలు కూడా ఈ పరిధిలోకి వస్తాయి. అంతేకాకుండా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కూడా ఇది చాలా అర్జెన్సీతో కూడిన విషయం ఏంటంటే, మన ప్రజాస్వామ్యమే ఒక డేంజర్లో ఉంది, ప్రమాదంలో ఉంది. అదేవిధంగా రాజ్యాంగ హక్కుల మీద ఒకవైపు దాడి జరుగుతుంది, అదేవిధంగా మన న్యాచురల్ రిసోర్సెస్ మీద కూడా పర్యావరణానికి సంబంధించిన మార్పులు ఒకవైపు వస్తున్నాయి. దాని మీద ఆధారపడి జీవిస్తున్న సమూహాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ మీద దాడి జరుగుతుంది. ఆ వనరులని, ప్రకృతి వనరులని వాళ్ళ చేతిలోంచి తీసుకోవడానికి కార్పొరేట్ శక్తులు ఉన్నాయి, ఒకవైపు గవర్నమెంట్ కూడా ఉంది. సో ఈ అన్నిటి నేపథ్యంలో మన ఇప్పటిదాకా జరిగిన ప్రయాణమే కాకుండా భవిష్యత్తులో ఏ రకంగా కార్యాచరణ అనేది అది ముఖ్యమైన థీమ్.
సో ఆ థీమ్ మీద యాక్చువల్గా ప్లీనరీ సెషన్ ఒకటి పొద్దున్న ఉంటుంది. దానికి ప్రొఫెసర్ హర్గోపాల్ గారు అధ్యక్షత వహిస్తున్నారు. అదేవిధంగా దాంట్లో మేధా పట్కర్ గారు, లడాఖ్లో అక్కడ పర్యావరణాన్ని రక్షించుకోవడానికి పోరాడుతున్న సోనం వాంగ్చుక్ గారు, అదేవిధంగా బేలా భాటియా ఛత్తీస్గఢ్ ఆదివాసీల తరఫున పోరాడుతున్న అడ్వకేట్ షారూక్ ఆలం, సుప్రీంకోర్టులో అడ్వకేట్, సీనియర్ అడ్వకేట్, ఇలాగ అనేకులు ఆ సెషన్లో ఉంటారు. ఎందుకంటే ఒకవైపు మన రాజ్యాంగ హక్కుల మీద కూడా దాడి జరుగుతుంది కాబట్టి ఈ మొత్తాన్ని మనం ఎట్లా చూస్తాము, ఎలా ఎదుర్కొంటాం అనేది. సాయంత్రం ఇంకొక ముఖ్యమైన సెషన్, దాంట్లో ఏంటంటే అసలు మనము కోరుతున్న భారతదేశం ఏంటి, మనము ఎటువంటి భారతదేశాన్ని కోరుతున్నాము, దాంట్లో విలువలు ఎటువంటి విలువలు మన భారతదేశ విలువలుగా మనము స్వీకరిస్తున్నాము, ఎటువంటి విలువలు మనం తిరస్కరిస్తున్నాం. ఇది థీమ్ ఈవినింగ్ సెషన్లో. దాంట్లో అరుణ రాయ్ గారు అధ్యక్షత వహిస్తారు, ప్రశాంత్ భూషణ్, అలాగే టిఎం కృష్ణ ప్రముఖ సంగీతకారుడు, అదేవిధంగా యాక్టివిస్ట్, సోషల్ యాక్టివిస్ట్ కూడాను. అలాగా ఒక 4-5 ముఖ్యమైన స్పీకర్స్, దు సరస్వతి యాంటీ క్యాస్ట్ మూమెంట్ కర్ణాటకలో ప్లస్ సాంస్కృతిక రంగంలో కూడా చాలా కృషి చేస్తున్న దు సరస్వతి లాంటి వాళ్ళు, అలాగ ఒక 5 స్పీకర్స్ తోటి అరుణారాయ్ గారి అధ్యక్షతన ఈవినింగ్ సెషన్ ఉంటుంది. ఇవి 2 కూడా చాలా ముఖ్యమైన సెషన్స్. అంటే మనం యాక్చువల్గా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎలా చూస్తున్నాం, మన విజన్ ఏమిటి అనేది సెట్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. ఆ తర్వాత 2వ రోజు NAPMలోనే అనేక రకాల అంశాల మీద పనిచేస్తున్న కొన్ని ఫోరమ్స్ కూడా ఏర్పడ్డాయి. ఇప్పుడు వ్యవసాయానికి సంబంధించిన ఫోరం ఒకటి ఉంది. అదేవిధంగా చాలా మంది న్యాయవాదులు కలిసి కూడా నజర్ అని ఒక ఫోరం, అదేవిధంగా క్లైమేట్ చేంజ్కి సంబంధించి, పర్యావరణానికి సంబంధించి ఒక ఫోరం, ఇలాగ ఒక 8-9 ఫోరమ్స్ ఉన్నాయి విత్ ఇన్ NAPM. ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి జరుగుతాయా, లేకపోతే సైమల్టేనియస్ గా అంటే ఒక 2 గంటల పాటు ఒక 5 సెషన్స్ ప్యారలల్ గా జరుగుతాయి. మళ్ళీ ఇంకొక 2 గంటల పాటు ఇంకొక 5 సెషన్స్ ప్యారలల్ గా జరుగుతాయి. దాంట్లో అదే, సో ఎవరికైనా కూడా ప్రతి పార్టిసిపెంట్ కూడా కనీసం 2 సెషన్స్ లో పార్టిసిపేట్ చేయొచ్చు. ఒక సెషన్ లో 5 ప్యారలల్ గా ఉంటాయి, ఇంకో సెషన్ లో 5 ప్యారలల్ గా ఉంటాయి. కాబట్టి ఆసక్తి ప్రకారము కొంత చిన్న గ్రూప్ లో కూర్చున్నప్పుడు ఏంటంటే ఇది 2వ రోజు మార్నింగ్ అంతా, అది తర్వాత 2వ రోజు సాయంత్రం యాక్చువల్ గా ఒక ర్యాలీ కూడా తీద్దాం అనేది ప్లాన్. దానికి పోలీస్ వాళ్ళు కూడా హైదరాబాద్ అంటే రిటర్న్ పర్మిషన్ ఇంకా రాలేదు, పోలీస్ వాళ్ళు అయితే చేసుకోవచ్చు అని చెప్పారు ప్రస్తుతం మొన్న కలిసినప్పుడు. కాబట్టి అది కూడా ఒక ముఖ్యమైన దీనిగా చూస్తున్నాం. ఎందుకంటే ఆదివారం రోజు సాయంత్రము ఇక్కడ నుంచి కూడా గన్ పార్క్ దాకా, అసెంబ్లీ దాకా మన వాయిస్, తెలంగాణలో అన్ని ప్రజా సంఘాలు, ఉద్యమాలే కాకుండా జాతీయ స్థాయి నుంచి వచ్చిన అనేక మంది నాయకులు, అనేక ఉద్యమాల ప్రతినిధులు కూడా ఉంటారు. కాబట్టి అది ఒక చాలా ముఖ్యమైన ఘట్టంగా మనం చూడొచ్చు. సో ఆ ర్యాలీ కూడా సక్సెస్ఫుల్ చేయాలని మేము అందరినీ, హైదరాబాద్ ప్రజలను కూడా కోరుతున్నాం, అందరూ వచ్చి దాంట్లో పాల్గొనాలని. ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి ఏ అంశాలు అంటే ప్రజా ఉద్యమాలుగా ఉన్నటువంటి అంశాలు ప్రధానంగా దీంట్లో చర్చకు రాబోతున్నాయి ఈ మధ్య కాలం? రైట్, అంటే ఇప్పుడు ఈ ప్రజా ఉద్యమాలకు సంబంధించిన దాంట్లో ఒకవైపు జాతీయ స్థాయిలో కూడా పెద్ద రైతు ఉద్యమం, రైతాంగ ఉద్యమం జరుగుతుంది. దానికి సంబంధించిన అంశాలు చర్చకు వస్తాయి. అదేవిధంగా అసంఘటిత కార్మికులు, ముఖ్యంగా వాళ్ళు గృహ కార్మికులు అవ్వచ్చు, లేకపోతే శానిటేషన్ వర్కర్స్ అవ్వచ్చు, అనేక రంగాల్లో పనిచేస్తున్న వ్యవసాయ కూలీలు కావచ్చు, వీళ్ళకి సంబంధించిన అంశాలు చర్చకు వస్తాయి. అదేవిధంగా సోషల్ జస్టిస్, సామాజిక న్యాయానికి సంబంధించి అది దళితుల పరిస్థితి ఎలా ఉంది, వాళ్ళ మీద ఎటువంటి దాడులు జరుగుతున్నాయి, అదేవిధంగా జెండర్కి సంబంధించి సంబంధించిన అంశాలు, దానికి సంబంధించిన ఫోరమ్స్లో కూడా చర్చలు. సో ఈ విధంగా అంటే సామాజిక న్యాయానికి సంబంధించి ఒకవైపు, ఆర్థిక న్యాయానికి సంబంధించిన ఒకవైపు, ఇంకొకటి కమ్యూనలిజం అంటే మొత్తము అంటే మతపరంగా కూడా ఘర్షణలు రేకెత్తించే విధంగా అధికారంలో ఉన్న వాళ్ళే ఎట్లా చేస్తున్నారు, దాన్ని ఎదుర్కోవడానికి ప్రజలు ఎట్లా సంఘటితం అవ్వాలి, అది ఏ మతానికి చెందిన వాళ్ళైనా కూడా మనం కోరుతున్న భారతదేశంలో అందరు కలిసిమెలిసి ఉండాలి కాబట్టి దానికి ఎట్లా పనిచేస్తాం అనేది. సో ఈ ముఖ్యంగా ఈ 3 రకాలుగా చూడొచ్చు, అంటే సామాజిక న్యాయము, ఆర్థిక న్యాయము, అదేవిధంగా ఈ మతతత్వానికి, ఈ ఘర్షణకి వ్యతిరేకంగా నిలబడడం అనేది. సో ఇవన్నీ కూడా తెలంగాణ కూడా చాలా ముఖ్యము ఈ సమయంలో అనేది అనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి కాన్ఫరెన్స్కి సంబంధించిన నిర్వహణలో ఎంతమంది పాల్గొంటున్నారు?
అంటే ఈ దీంట్లో నిర్వహణలో అయితే యాక్టివ్గా 15-20 సంఘాల నుంచి ప్రతినిధులు కార్యకర్తలు పాల్గొంటున్నారు. అంటే ఇంత పెద్ద జాతీయ కన్వెన్షన్ అన్నప్పుడు చాలా ఏర్పాట్ల విషయం కానీ లేకపోతే అందరినీ హోస్ట్ చేయడం విషయం కానీ, అంతేకాకుండా దీంట్లో యాక్చువల్గా మనం ఏ విషయాల్ని హైలైట్ చేస్తాము. అందుకనే మేము చాలా ఇన్సిస్ట్ చేసింది ఏంటంటే మనం ర్యాలీ కూడా తీయాలి. ఎందుకంటే మనం ఇక్కడ పబ్లిక్ ప్లేస్లోనే చేయాలనేది ఒకటి నిర్ణయించుకున్నాం. భిన్న సమూహాల బహుళ భారతదేశం ఆ పిక్చర్ అందరికీ కనిపించాలి. అంటే అసలు మేము వెన్యూ తీసుకున్నది కూడా కేవలం ఏదో ఒక హాల్లో మనం మూల చేసుకుని మనం మాట్లాడేసుకుని వెళ్ళిపోవడం కాదు. ఇప్పుడు ఎగ్జిబిషన్ గ్రౌండ్ లాంటి చోట చేస్తే ఎవరైనా కూడా అక్కడికి రావచ్చు, పాల్గొనవచ్చు. సో అందరినీ ప్రజల్ని మనం ఆహ్వానిస్తున్నాం పాల్గొనమని. అంతేకాకుండా మనమే ప్రజల దగ్గరికి వెళ్ళాలి కాబట్టి మనమే రోడ్ మీద ఒక ర్యాలీ చేయాలి. ఈ వెన్యూ ఎక్కడ చేస్తున్నారు? ఇది నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో జరుగుతుంది. ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లోనే ఒక పెద్ద షెడ్ లో ఇది జరుగుతుంది. అయితే ఈ ప్యారలల్ సెషన్స్ అన్ని కూడా వివిధ చోట్ల జరుగుతాయి. ఇక్కడే ఇదే కాంపౌండ్ లో అన్ని కార్యక్రమాలు జరుగుతాయి. ఒక 30 ఏళ్ల సందర్భంగా ఒక NAPM ఫ్లాగ్ కూడా ఒకటి హాయిస్ట్ చేద్దాం అనేది, ఒక కాగడాలతోటి ఒక ప్రదర్శన. సో ఇలాంటివన్నీ ప్లాన్ జరుగుతుంది. ఓకే, ఇప్పుడు ఈ సదస్సులో ప్రజా ఉద్యమాల్ని రిప్రజెంట్ చేసేటటువంటి సాంస్కృతిక కళారూపాలు ఏమన్నా తీసుకొస్తున్నారా? తప్పకుండా. అంటే ఓపెనింగ్లోనే యాక్చువల్గా ఒక సాంస్కృతిక కార్యక్రమము అనేక రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా పర్ఫామ్ చేస్తున్నారు. తెలంగాణ నుంచి కూడా పర్ఫామ్ చేస్తారు. అది మొదటి రోజే పొద్దున్న ఉంటుంది. అంతేకాకుండా అన్ని సెషన్స్ మధ్యలో కూడా సెషన్స్లో భాగంగా కూడా, ఎందుకంటే ఉద్యమాలకు ఒక ఆయువు పట్ల ఉండేది పాటలు కానీ నినాదాలు కానీ. సో పాటలు నినాదాలు కూడా వినిపించే విధంగానే మనం కార్యక్రమం అంతా కూడా నడుస్తుంది. అది కేవలం మాట్లాడడమే కాదు. ప్రజా ఉద్యమాల జాతీయ వేదికలో ప్రధానమైనటువంటి భాగస్వామిగా ఉన్న డొమెస్టిక్ వర్కర్స్ యూనియన్ తరపు నుంచి ఫాలియా తమ సంఘం దీంట్లో ఎందుకు పార్టిసిపేట్ చేస్తున్నారు, ఎంతమంది రాబోతున్నారు అనేది చెప్తున్నారు. ఆర్గనైజింగ్ కమిటీలో కూడా ఫాలియా మెంబర్గా ఉన్నారు. హాయ్ ఫాలియా. हाय। तो एक कॉन्फ्रेंस के बारे में आपके यूनियन से कितने लोग आ रहे, कैसा पार्टिसिपेट करें? NAPM के लिए हम ज़्यादा से ज़्यादा पार्टिसिपेट करना चाह रहे हैं कि हमारे तरफ से 200 मेंबर्स इजी आएंगे और हम आगे बढ़ के और भी ज़्यादा काम करना चाह रहे हैं उनके साथ मिलके। क्या क्या इश्यूज है डोमेस्टिक वर्कर्स के बारे में? डोमेस्टिक वर्कर्स के जो इश्यूज है कि उनके लिए हम आपको उनके लिए ESI PF चाहिए और उनके लिए मिनिमम वेजेस तो ऑलरेडी आ चुका है, क्योंकि उनके अत्याचार के लिए कुछ गवर्नमेंट से मिनिमम वेजेस के बारे में भी बात हो चुकी है। और एक पॉइंट है कि ESI PF ज़रूरी है हमारे, और लेडीज़ की सेफ्टी के लिए भी कुछ चाहिए। और ये जो यूनियन मेंबर जो लेडीज़ डोमेस्टिक वर्कर्स जो है उनके लिए क्या है कि क्योंकि उनकी 60 साल की उम्र के बाद उनको कोई काम नहीं है, तो वो लेडीज़ के लिए हमको पेंशन ज़रूरी है उनके लिए। ఈ కాన్ఫరెన్స్ నిర్వహణలో ప్రధానమైనటువంటి ఏర్పాట్లని చూస్తున్నటువంటి వెంకటస్వామి గారు ఇప్పుడు మనతో ఉన్నారు. వెంకటస్వామి గారు మా MVFలో చాలా కాలం నుంచి పనిచేస్తున్నారు. ఈ కాన్ఫరెన్స్ ఏర్పాట్లు ఎట్లా జరుగుతున్నాయి, ఏం చేస్తున్నారు, ఏ అంశాలు ఉన్నాయి అనేది మాట్లాడతారు. వెంకటస్వామి గారు హలో. అంటే ఇక్కడ NAPM ఈ కార్యక్రమం అంటే ఒక 30 ఏళ్ళ తర్వాత హైదరాబాద్లో తెలంగాణలో జరగడం హ్యాపీనెస్. అంటే వివిధ 200-300 సంఘాలు కలిపి ఒక దగ్గర ఏకమై దేశవ్యాప్తంగా కలిసి పనిచేయాలి, అంటే సమాజం కోసం అభివృద్ధికి పేదల పక్షాన కోసం కొట్లాడుతున్న సంఘాలు ఇవన్నీ, బడుగు బలైన వర్గాల కోసం పనిచేస్తున్న సంఘాలు. వీరి కోసం అంటే ఈ ప్రోగ్రాం మనం సక్సెస్ చేయాలనే భావంతో వచ్చే మన
మన అతిథులు అందరూ అన్ని రాష్ట్రాల నుంచి వచ్చే వాళ్ళకు ఎక్కడెక్కడ అకామిడేషన్ చేయాలి అనే దానికోసం ఒక 7 హోటళ్ళు మాట్లాడినాం. మనం లో ప్రైజ్లో అక్కడ అరేంజ్మెంట్లు అన్నీ జరిగినాయి. మహిళల కోసం ఈ కస్తూర్బా కాలేజీలో ఇక్కడనే ఎగ్జిబిషన్ గ్రౌండ్లోనే ఉంటుంది. అక్కడ అందరికి మహిళలను ఇక్కడనే మాట్లాడి ఎగ్జిబిషన్ గ్రౌండ్ వాళ్ళతో అక్కడ కాలేజీ ప్రిన్సిపాల్తో వాళ్ళందరితో మాట్లాడి రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు ఓకే చెప్పారు. అది కూడా ఓకే అయిపోయింది. మహిళలందరినీ అక్కడ పెడుతున్నాం. ఈ ఎగ్జిబిషన్ గ్రౌండ్ విషయంలో కూడా మనం సెక్రటరీని కలిసేసి మనం లెటర్ పెట్టేసి మనకు కూడా చాలా సపోర్ట్ చేశారు. మినిస్టర్ గారు కూడా సపోర్ట్ చేశారు. ఇలా అన్నీ ఓకే. ఇప్పుడు టెంట్ హౌస్ జిల్లాని అని ఉంటాడు, వాళ్ళతో కూడా మాట్లాడి అన్ని చైర్స్ టేబుల్స్ ఎక్కడెక్కడ ఏమేమి ఉండాలి, బ్యానర్స్ ఇవన్నిటిని మనం మినిట్ వర్క్ డిజైన్ చేసుకొని అందరం కలిసి దీన్ని సక్సెస్ చేయాలనే భావనతోనే అంటే పనిచేస్తున్నాం. ఇవన్నీ కూడా టీమ్ మీటింగ్ లోనే మీరు నిర్ణయించుకున్నారు ఆర్గనైజింగ్ కమిటీలో? ఇది ఉమ్మడి నిర్ణయము. అందరము ఈ ఆర్గనైజింగ్ కమిటీ అని ఒకటి ఉంది. దాని అందరం కలిసి ఏదేది ఎప్పుడు చేయాలి, ఎక్కడెక్కడ ఎవరెవరు చేయాలి అనేది వర్క్ డిజైన్ చేసుకొని చేస్తున్నాం.